పరదేశం అన్న విదేశం అన్న ఉగ్రవాదం అన్న మీకు ఇష్టం కదా. ఆల్రెడీ చిదంబరం అన్నాడు కదా, ఏమన్నాడు సిగ్గు లేకుండా. ఆ రోజే కదా, అంతకు ముందు రోజే కదా అనింది. 3 టెర్రరిస్టులను ఎప్పుడైతే మట్టు పెట్టారో మన ఆర్మీ, కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్పిఎఫ్, సులేమాన్ బృందాన్ని ఎప్పుడైతే మట్టు పెట్టారో అంతకు ముందు రోజు కదా చిదంబరం అన్నాడు. ఏమన్నాడు? పాకిస్తాన్ నుంచి వచ్చారని ప్రూఫ్స్ ఉన్నాయా ఏమన్నా? ఇక్కడ వాళ్ళే కావచ్చు అని అంటే ఎక్కడ వాళ్ళు? కాంగ్రెస్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు అనుకోవాలా? మరి మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు అనుకోవాలా? కానీ కాదు, అక్కడ అని తేలింది. ఎందుకంటే మన జేబులో మేడ్ ఇన్ పాకిస్తాన్ చాక్లెట్ బయటపడిందంట. ఉగ్రవాద జేబులలో మేడ్ ఇన్ పాకిస్తాన్ చాక్లెట్స్ ఉన్నాయి. అసలు సింధూర్ మీద చర్చ అంటే ఎంత అద్భుతంగా జరుగుతుందో చూడాలి. వీళ్ళ వ్యూహాలేంటో, వీళ్ళ ప్రణాళిక ఏంటో, దేశం గురించి విపక్షాలు ఏం ఆలోచిస్తున్నాయో, ఏమన్నా లోపాలు వసుగులు ఉన్నాయా మరి ఇంత గట్టిగా అంటున్నారు వీళ్ళంటే. అందరు ఏకమైపోయినారు కదా, విపక్షాలు కూటమి కట్టినారు కదా. ఏం చెప్తుందో ఆ కూటమి దేశం గురించి ఎంత అద్భుతం అనుకుంటే ఏమైంది? 1 సైడ్ పూర్తిగా ఏం లేదు వాళ్ళకి మాట్లాడడానికి. ఇంత హడావుడి చేస్తారు, ఏదో కొండంత రాగం తీసి ఏదో డాష్ అంత పాట పాడినట్టు. ఏం లేదు అక్కడ. శశిధరూర్ లాంటోడికి అసలు మైకే టైం ఇవ్వలేదు. లిస్ట్ ఇస్తారు కదా ముందే, మళ్ళీ ఇచ్చిన దాన్ని బట్టి స్పీకర్ పిలుస్తారు.